హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 15 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ప్రీవియస్ క్లాస్లో మనము దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనము 3 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. 1 by 1 చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది భారతదేశంలో ప్రైవేట్గా పూల్డ్ చేయబడి పెట్టుబడి సాధనంగా పనిచేస్తుంది. సో ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్లీ పూల్డ్ వెహికల్స్గా మనము చెప్పవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ టైప్ అండ్ రిస్క్ కేటగిరీ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి బోత్ ఫారినర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎలిజిబుల్, అంటే మనకి విదేశీయ పెట్టుబడిదారులు కూడా దీనిలో పెట్టుబడులు పెట్టడానికి అర్హులు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. వీ కెన్ ఎలిమినేట్ 1 ఆప్షన్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాచే నియంత్రించబడతాయి. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. మనకి ఈ సెబీ మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను భారతదేశంలో నియంత్రిస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? బి 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, వ్యర్థాలతో విద్యుత్ వెలుగులు. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా కో ఫైరింగ్ ఆఫ్ బయోమాస్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ బయోమాస్ పెల్లెట్స్ని ఉపయోగించడం వలన కలిగే లాభాలు ఏంటి అండ్ పర్యావరణ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్తో పాటు ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్స్లో కూడా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, విజయవంతంగా స్పాడెక్స్ అన్డాకింగ్. సో ఇస్రో విజయవంతంగా మనకి స్పాడెక్స్ యొక్క మిషన్ని ప్రయోగించింది. ఇందులో డాకింగ్ ప్రక్రియ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు అన్డాకింగ్ ప్రక్రియని కూడా సక్సెస్ఫుల్గా ఇస్రో పూర్తి చేయగలిగింది. దీనిని మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, 2028 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. మార్గాన్ స్టాన్లీ నివేదికలోని కీలక అంశాలని ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, జీడిపిలో సగం వాటా ఎస్ఎంఈలదే, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క గణాంకాలను గురించి వాటి యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, వయోవందన కనీస వయస్సును తగ్గించాలి. సో ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీమ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి చూద్దాము. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, వ్యర్థాలతో విద్యుత్ వెలుగులు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా కో ఫైరింగ్ ఆఫ్ బయోమాస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఈ కో ఫైరింగ్ ఆఫ్ బయోమాస్ అంటే మనము వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ వ్యర్థాలని బయోమాస్ గుళికలుగా మార్చి, బయోమాస్ పెల్లెట్స్ అంటారు, దీనికి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. సో ఈ బయోమాస్ పెల్లెట్స్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుతో పాటు కలిపి మండించినప్పుడు అనేక ఉపయోగాలు ఉంటాయండి. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. వ్యవసాయ వ్యర్థాలు అంటే అగ్రికల్చరల్ రెసిడ్యూస్ని మనము పెల్లటైజేషన్ ప్రక్రియ ద్వారా బయోమాస్ పెల్లెట్స్గా మారుస్తారు. ఈ పెల్లటైజేషన్ ప్రక్రియ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి టొరిఫికేషన్, 2 నాన్ టొరిఫికేషన్. జనరల్గా టొరిఫికేషన్ ప్రక్రియలో హై టెంపరేచర్స్ని ఉపయోగించి సుమారు 250 నుంచి 350 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్స్ని ఉపయోగించి ఆక్సిజన్ ఆబ్సెన్స్లో, ఆక్సిజన్ లేని పరిస్థితుల్ని క్రియేట్ చేసి థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా ఈ బయోమాస్ పెల్లెట్స్ని తయారు చేస్తారు. ఇది ఒక టొరిఫికేషన్ ప్రాసెస్. నాన్ టొరిఫికేషన్ ప్రాసెస్లో ఈ థెర్మోకెమికల్ రియాక్షన్స్ ఉండవండి. దానిలో బ్లైండర్స్ని వాటిని ఉపయోగించి ఈ పెల్లెట్స్ని దగ్గరగా కూర్చి ఈ పెల్లెట్స్ని తయారు చేస్తారు. సో ఈ విధంగా మనము పెల్లటైజేషన్ ప్రక్రియని చూడవచ్చు. అండ్ ఇలా తయారు చేసిన పెల్లెట్స్ని మనము ఎన్టీపీసీలలో బొగ్గుతో పాటు కోఫైరింగ్ చేయడం ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచవచ్చు. అండ్ ఇక్కడ అదర్ అడ్వాంటేజెస్ ఏంటండి, మనకి స్టబుల్ బర్నింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. జనరల్గా వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడం ద్వారా మనకి గాలిలోకి ఈ పొల్యూషన్ చేరి వాతావరణ కాలుష్యం అవుతుంది. అయితే ఈ స్టబుల్ బర్నింగ్ని నిలుపుదల చేసి మనము ఈ వ్యవసాయ వ్యర్థాలని పెల్లటైజేషన్ ప్రక్రియ ద్వారా బయోమాస్ పెల్లెట్స్గా చేయడం వలన మనకి అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాము.
అనదర్ అడ్వాంటేజ్ ఏంటండి, రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆఫ్ కోల్. సో మనము ఈ కోల్ డిపెండెన్స్ మీద కూడా మెల్లమెల్లగా దీనిని తగ్గించవచ్చు. దీని వలన ఇంపోర్ట్ బర్డెన్ అనేది తగ్గుతుంది అండ్ విదేశీ మారక ద్రవ్యం అనేది సేవ్ అవుతుంది. అంటే అటు పర్యావరణంతో పాటు ఇటు మనము ఆర్థిక వ్యవస్థకి కూడా ఈ బయోమాస్ పెల్లెట్స్ను ఉపయోగించడం వలన లాభం చేకూర్చవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బయోమాస్ పెల్లెట్స్ని వినియోగం మీద ఇప్పుడు దృష్టి సారిస్తుంది అండి. ముఖ్యంగా మనము ఫేజ్డ్ మేనర్స్లో ఈ బయోమాస్ పెల్లెట్స్ని ఎన్టీపీసీలలో ఉపయోగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆల్రెడీ మనకి ఇప్పుడు 5% బయోమాస్ పెల్లెట్స్ని ఎన్టీపీసీలలో ఉపయోగిస్తున్నారు. సుమారు 53 ఎన్టీపీసీ కేంద్రాలలో ఈ బయోమాస్ పెల్లెట్స్ని ఇప్పుడు వినియోగం జరుగుతుంది. అయితే 2025-26 నుంచి 7% బయోమాస్ కణికలు బయోమాస్ పెల్లెట్స్ని వాడాలని ఇప్పుడు ప్రభుత్వం పేర్కొంది అండి. అండ్ భవిష్యత్తులో దానిని 15% పెంచాలని కూడా కేంద్రం చెప్తుంది. సో ఈ విధంగా బయోమాస్ పెల్లెట్స్ యొక్క వినియోగాన్ని పెంచడం ద్వారా మనము బొగ్గు యొక్క వినియోగాన్ని తగ్గించడము మరియు పర్యావరణానికి మేలు చేకూర్చడము కూడా చేయవచ్చు. దీనివలన మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ బయోమాస్ పెల్లెట్స్ తయారీకి ఉపయోగించే వ్యవసాయ వ్యర్థాలు గడ్డి ఊక లాంటి వాటిని మనము రైతుల నుంచి సేకరించినప్పుడు గ్రామీణ ప్రాంతంలోని రైతులకు కొంత అదనపు ఆదాయం కూడా సమకూర్చగలుగుతాము. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే, మనకి ల్యాక్ ఆఫ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ మౌలిక వసతులు బయోమాస్ పెల్లెట్స్ యొక్క తయారీకి అవసరమైన మౌలిక వసతులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే సప్లై చైన్ మెకానిజం కావచ్చు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇలాంటివన్నిటికి సంబంధించిన మౌలిక వసతులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని మనము సమర్థవంతంగా వినియోగించగలిగితే అప్పుడు మాత్రమే బయోమాస్ కోఫైరింగ్ అనేది సక్సెస్ అవుతుందండి. దీని కొరకు చేయాల్సింది ఏంటి, ఎన్టీపీసీ కేంద్రాల పరిధిలో ఏ పంటలు పండితే ఆయా పంటల వ్యర్థాలను ఉపయోగించుకోవాలి. ఆయా ఫీడర్ మండలాల్లోని వ్యవసాయదారులను రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంఘాలు, అగ్రో క్లస్టర్ల కింద సంఘటితం చేయాలి. అండ్ ఎన్టీపీసీ కేంద్రాలు ఈ సంస్థల నుంచి ఏవైతే ఈ ఎఫ్పిఓ సంస్థలు ఉన్నాయో ఈ ఎఫ్పిఓ సంస్థల నుంచి తప్పనిసరిగా బయోమాస్ కణికలను సేకరించాలి. వరి ఊక, గోధుమ గడ్డి, ఏనుగు గడ్డి, వెదురు పెరిగే చోట వాటి వ్యర్థాలతో బయోమాస్ పెల్లెట్స్ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేయాలి. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలి, అగ్రో క్లస్టర్స్ కింద. అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఇందులో భాగస్వామ్యం చేయాలి. మొదటి దశలో కనీసం 10% పెల్లెట్స్ని ఎన్టీపీసీ సేకరించాలి. క్రమంగా దీనిని 50% పెంచాలి. స్థానిక రైతులు ఎఫ్పిఓలతో ఎన్టీపీసీ భాగస్వామ్యం అయితే తక్కువ ధరకే బయోమాస్ పెల్లెట్స్ని సేకరించగలుగుతుంది. అలానే ఈ వ్యర్థాల సేకరణకు కనీస మద్దతు ధరను కూడా ప్రకటిస్తే అటు రైతులు కూడా లాభపడతారు అండ్ పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది అండ్ బయోమాస్ ఎఫిషియన్సీ అనేది పెరగడం వలన విద్యుత్ ఉత్పత్తి కూడా తక్కువ ధరకే లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విజయవంతంగా స్పేడెక్స్ అన్డాకింగ్. సో ఆల్రెడీ మనము చాలా క్లాసెస్లో ఈ స్పాడెక్స్ మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. అండ్ నౌ దీనికి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ గురించి ఇక్కడ చూద్దాం. అంతరిక్షంలో ఉపగ్రహాల యొక్క డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియను పరీక్షించడానికి ఇస్రో పిఎస్ఎల్వి C60 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ స్పాడెక్స్ మిషన్ని పంపించడం జరిగింది. ఈ స్పాడెక్స్ మిషన్లో ఒక చేజర్ మరియు ఒక టార్గెట్ SDX-1 అండ్ SDX-2 ఉపగ్రహాలు ఉంటాయి. జనవరి 16న ఈ చేజర్ మరియు టార్గెట్లను డాకింగ్ చేసిన ఇస్రో 56 రోజుల తర్వాత వాటిని అన్డాకింగ్ చేయగలిగింది. నౌ ఇప్పుడు ఈ అన్డాకింగ్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గా ఇస్రో పూర్తి చేయగలిగింది. తద్వారా ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన 4వ దేశంగా భారత్, అమెరికా, రష్యా మరియు చైనాల సరసన చేరింది. ఈ డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియ, ఈ స్పాడెక్స్ మిషన్ భారతదేశ భవిష్యత్తు కార్యక్రమాలకు చాలా కీలకమండి. ముఖ్యంగా రానున్న రోజులలో చంద్రయాన్ 4, గగనయాన్ వంటి కీలక ప్రాజెక్టులలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. అలానే 2035 నాటికి భారతదేశం తన స్వంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేసుకోవాలని భావిస్తుంది. సో ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి, అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి కూడా ఈ స్పాడెక్స్ మిషన్ యొక్క సక్సెస్ చాలా కీలకమండి. అండ్ దీని ద్వారా ఇప్పుడు ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి కూడా మార్గం సుగమమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2028 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. సో భారతదేశం 2028 నాటికి అమెరికా మరియు చైనాల తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేస్తుంది అండి.
ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న విపణి కావడం, ప్రపంచ తయారీ రంగంలో వాటా పెంచుకోవడం ఇందుకు దోహదం చేస్తుంది అని మార్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. అలానే రాజకీయ స్థిరత్వం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత పెంచడం లాంటివి కలిసి వస్తాయని వివరించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానానికి అంటే 4th ప్లేస్కి, ఆ తదుపరి 2 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎదుగుతుంది అని వివరించింది. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఇక్కడ చూస్తే ప్రపంచ జీడిపిలో భారత వాటా ప్రస్తుతం 3.5%గా ఉంది. అది 2029లో 4.5%కి చేరే అవకాశం ఉంది. అండ్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా భారతదేశం 1990sలో 12th ప్లేస్లో ఉంటే 2023లో 5వ స్థానానికి ఎగబాకింది. అండ్ భవిష్యత్తులో మనము 3వ స్థానానికి చేరుకోబోతున్నాం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో భారతదేశం ఆల్రెడీ 3వ స్థానంలోనే ఉందండి, అది గుర్తుపెట్టుకోవాలి మనము. నౌ జీడిపి యొక్క ఈ పరిమాణంలో కూడా 3వ స్థానానికి చేరుకోబోతున్నాము. ఈ వృద్ధి 3 కోణాలలో ఉంటుంది అని మార్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అంటే బేర్ కండిషన్స్ ఉన్నప్పుడు 2025లో 3.65 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 6.6 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు అని చెప్తుంది. అయితే పరిస్థితులు సహకరిస్తే అంటే బులిష్ కండిషన్స్ ఉన్నప్పుడు 10.3 lakh crore డాలర్లకు 10.3 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకే అవకాశం ఉంది. అలానే మధ్యస్థంగా ఉంటే అంటే బేస్ లెవెల్లో ఉంటే 8.8 లక్షల కోట్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉంది అని, ఇది 2035 నాటికి ఇక్కడ ఈ అంచనా అండి. సో అలానే 2023, 26, 28 కండిషన్స్ చూసినప్పుడు 3.5 లక్షల కోట్ల డాలర్లు ప్రస్తుతం ఉన్నాము. 2026 నాటికి 4.7 లక్షల కోట్ల డాలర్లకు, 2028 నాటికి 5.7 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు అనేది ఒక అంచనా. అంటే దీని ప్రకారం చూసినప్పుడు భారతదేశం $5 ట్రిలియన్ ఎకానమీని 2028 నాటికి కూడా చేరుకోలేదు. $4.85 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇక్కడ $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవడానికి మరింత ముందుకు మనము వెళ్లాల్సిన అవసరం ఉంది. అలానే తలసరి జీడిపిలోనూ కూడా దూకుడే అని ఇక్కడ నివేదిక అంచనా వేస్తుంది. తలసరి జీడిపి అంటే పెర్ క్యాపిటా జీడిపి, అంటే టోటల్ జీడిపి ఆఫ్ ఏ కంట్రీ బై ఇట్స్ పాపులేషన్. సో ఈ విధంగా మనం చూసినప్పుడు తలసరి జీడిపి అనేది వస్తుంది. ఈ తలసరి జీడిపిలో కూడా 2025లో $2,515 ఉంది. 2035 నాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటే అది $4,247, ఒకవేళ అనుకూల పరిస్థితులు ఏర్పడితే $6,706, అండ్ మధ్యస్థ పరిస్థితులు ఏర్పడితే $5,683 పెరగవచ్చని ఈ నివేదిక అంచనా వేస్తుంది అండి. అలానే ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో తన వాటాను గణనీయంగా పెంచుకోబోతుందని కూడా ఈ నివేదిక అంచనా వేస్తుంది. అండ్ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలను కూడా పరిశీలించినప్పుడు 2024-25లో వృద్ధి 6.3%గా, 2025-26లో 6.5%గా నమోదయ్యే అవకాశం ఉంది అని, అలానే ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటుంది, సుమారు 4% చెరువులో ఉండవచ్చు అనేది ఈ నివేదిక యొక్క అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జీడిపిలో సగం వాటా ఎస్ఎంఈలదే, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ భారతదేశ జీడిపిలో సగం వాటా ఆక్రమించవచ్చు అని ఫిన్టెక్ అంకుర సంస్థ, ఫిన్టెక్ స్టార్టప్ అయిన ఆఫ్ బిజినెస్ అనే సంస్థ అంచనా వేస్తుంది అండి. ఆ నివేదిక యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. కృత్రిమ మేధ, ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ లాంటి ఊతంతో చిన్న మధ్యస్థాయి కంపెనీలు భారత జీడిపిలో 50% వాటాను అందించగలవని B2B కామర్స్ మరియు ఫిన్టెక్ అంకుర సంస్థ అయిన ఆఫ్ బిజినెస్ పేర్కొంది. ఏఐ, ఎంఎల్ఏలు 2వ శ్రేణి మరియు 3వ శ్రేణి పట్టణాలకు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి. లైక్ ప్రజెంట్ ఇప్పుడు 11 కోట్ల ఉద్యోగ అవకాశాలు ఉంటే ఈ సాంకేతికతలను వినియోగించడం ద్వారా దీనిని 17.5 కోట్లకు పెంచవచ్చు అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం ద్వారా ముడి పదార్థాల సేకరణ, అనుసంధానము, పంపిణీ నెట్వర్క్, ఉత్పత్తి సొల్యూషన్లలో వినూత్నత, సమస్యల పరిష్కారం, సిబ్బంది శిక్షణ, వృధా నిర్వహణ, అన్నిటికంటే ముఖ్యంగా సమయ పాలనలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి కీలకంగా ఉపయోగపడనుంది. అలానే వ్యాపార అవకాశాలను అందుకోవడానికి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లపై ఆధారపడము, సులభతర రుణాల సేకరణ, దేశవ్యాప్తంగా ముడి పదార్థాల సమీకరణ, ఉత్పత్తుల సరఫరా, విద్యా సంస్థలతో భాగస్వామ్యం, అంతర్జాతీయ లావాదేవీల వ్యవస్థ ప్రక్రియ, ఇవన్నీ కూడా ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నార్మల్ కండిషన్స్లో అంత త్వరగా వాటిని అందిపుచ్చుకోలేవు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించడం వలన మనము గ్లోబల్ విలేజ్గా మారిపోతుంది ప్రపంచం అంతా, అండ్ వీటన్నిటిని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి.
సో ఈ విధంగా భారతదేశం యొక్క జీడిపిలో ఎస్ఎంఈలు సుమారు 50% వాటానే ఆక్రమించవచ్చు అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా చమురు బదులు లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా నుంచి భారత్ ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఉక్రెయిన్ రష్యా వార్ సందర్భంగా భారతదేశం రష్యా నుంచి తక్కువ ధరకు అధిక మొత్తంలో చమురుని దిగుమతి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అమెరికా యొక్క ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతుంది అని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాని కొరకే ఈ ప్రత్యామ్నాయ చర్యలను చేపడుతుంది. ఈ ఏడాది జనవరిలో రష్యా చమురు ఉత్పత్తిదారులు ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి మన చమురు కొనుగోళ్లు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 3% తగ్గి రోజుకి 1.54 మిలియన్ బ్యారెళ్లకు పరిమితమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆఫ్రికా దేశాల నుంచి జనవరి నాటికి 1,40,000 బ్యారెల్ పర్ డే నుంచి ఫిబ్రవరిలో అది 3,30,000 బ్యారెల్ పర్ డేకి పెరగ్గా దక్షిణ అమెరికా నుంచి 60% అధికంగా 4,53,600 బ్యారెల్ పర్ డేకి భారతదేశం యొక్క చమురు దిగుమతులు పెరిగాయి. అదేవిధంగా గణాంకాలని పరిశీలించినప్పుడు మన మొత్తం చమురు దిగుమతులలో లాటిన్ అమెరికా వాటా 9%కి చేరుకుంది. 2021 డిసెంబర్ తర్వాత ఇదే అధికం. అంటే ఇప్పుడు మనము ఇతర డైవర్సిఫైడ్ ఆప్షన్స్ని కూడా మనము వెతుక్కోవడం జరుగుతుంది. అండ్ రష్యా వాటా కాస్త తగ్గి 30.5%కి చేరింది. స్టిల్ మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లయర్గా మనకి రష్యాని చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వయోవందన కనీస వయస్సును తగ్గించాలి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు. సో ముందు అసలు ఈ వయోవందన స్కీమ్ గురించి చూద్దామండి. ఆయుష్మాన్ వయోవందన కార్డ్ ఎన్హాన్స్డ్ హెల్త్ కేర్ యాక్సెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డ్స్ని 70+ ఏజ్ గ్రూప్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అబౌవ్ 70 ఇయర్స్ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ యొక్క సోషల్ అంటే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ని వర్తింపజేస్తారు. సుమారు 5 లక్షల ఫ్రీ హెల్త్ కేర్ బెనిఫిట్ అనేది ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, ఇంత ఆర్థిక లిమిట్ అనేది ఏమీ లేదు. అండ్ ఏ కుటుంబంలోనే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఏజ్ గ్రూప్ 70 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. ప్రస్తుతం ఈ పథకం ద్వారా సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ లబ్ధి పొందుతున్నారండి. అయితే ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం ఏ విధమైన సిఫార్సులు చేస్తుంది అనేది చూస్తే ఈ కనీస వయసును ఇప్పుడు ఏదైతే 70+ ఏజ్ గ్రూప్ అనుకున్నామో ఆ ఏజ్ గ్రూప్ 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలి అని ఈ సంఘం సిఫారసు చేస్తుంది. అలానే 5 లక్షల నుంచి ఒక్కో కుటుంబానికి 5 లక్షల నుంచి 10 లక్షలకు ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది పెంచాలని చెప్తుంది. దీనితో పాటు అనేక ఆధునిక వైద్య ప్రక్రియలు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలను ఈ ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన పరిధిలో చేర్చలేదు అని ఇప్పుడు వాటిని కూడా చేర్చాలి అని ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సును మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలోని నిలువు రాళ్లకు నిలువెత్తు ఖ్యాతి, యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో చోటు. సో ఇక్కడ యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ టెంటేటివ్ లిస్ట్ అనేది చాలా కీలకము. ఏదైనా ఒక ప్రదేశం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాలి అంటే ముందు టెంటేటివ్ లిస్టులో చోటు దక్కించుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలోని నిలువు రాళ్లకు ఈ గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ శివారులో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి ఈ నెల 7న 6 ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు. అందులో తెలంగాణలోని ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాళ్ళు ఒకటే అండి. సో దీని యొక్క విశిష్టత ఏంటి అంటే సూర్యగమనాన్ని లెక్కించి వాతావరణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ మెగాలిథిక్ నిలువురాళ్లను ఉపయోగించేవారు. ఈ టెంటేటివ్ లిస్టులో భారతదేశం నుంచి ఇప్పటి వరకు 62 సైట్స్ ప్రతిపాదించడం జరిగింది అండి. 2025లో టోటల్ 6 సైట్స్ని ఇందులో ప్రతిపాదించారు. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్, అలానే ముదుమాల్ మెగాలిథిక్ మెన్హిర్స్ తెలంగాణ, సీరియల్ నామినేషన్స్ ఫర్ అశోకన్ ఎడిక్ట్ సైట్స్ అలాంగ్ ద మౌర్యన్ రూట్స్, మౌర్య సామ్రాజ్యంలోని అశోకుని యొక్క పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. సో ఇవి
అండ్ సీరియల్ నామినేషన్ ఆఫ్ చౌసాత్ యోగిని టెంపుల్స్, ఇవి కూడా అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. సీరియల్ నామినేషన్ ఆఫ్ గుప్తా టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియా, సో నార్త్ ఇండియాలోని గుప్తుల కాలం నాటి అనేక దేవాలయాలు. అండ్ ద ప్యాలెస్ ఫోర్ట్రెసెస్ ఆఫ్ బుందేలుల కాలం నాటి ప్యాలెస్లు ఏవైతే మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఈ ఇయర్ 6 యునెస్కో టెంటేటివ్ లిస్టులో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ లిస్టులోంచి గుర్తింపు పొందిన వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ప్రకటిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో గుర్తించడం జరిగింది. ఈ 43 సైట్లలో 35 కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటే 7 న్యాచురల్ సైట్స్ సహజ వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి. అండ్ 1 మిక్స్డ్ హెరిటేజ్ సైట్, అంటే అటు న్యాచురల్ మరియు కల్చరల్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. కంచన్జంగా నేషనల్ పార్క్ మనకి మిక్స్డ్ కేటగిరీలో 1 భారతదేశంలో ఉంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. సింగపూర్ భారతదేశాల సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఇటీవల సింగపూర్ ప్రభుత్వం ఎవరికి గౌరవ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. సో భారత పరిశ్రమల సమాఖ్య CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ యొక్క మాజీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్కి ఈ అవార్డుని సింగపూర్ ప్రభుత్వం ప్రదానం చేయడం జరిగింది అండి. బోత్ సింగపూర్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలని పెంపొందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ప్రధాని మోదీ 2025 జనవరి 15న ఏ నగరంలోని ఖార్ఖర్ ప్రాంతంలో ఇస్కాన్ శ్రీ శ్రీ రాధామోహన్జీ ఆలయాన్ని ప్రారంభించారు. 170 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గుడి ఏషియాలోనే 2వ అతిపెద్ద ఇస్కాన్ ఆలయంగా రికార్డుకెక్కింది. సో ఇది రీసెంట్గా నవీ ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ ఇది భారతదేశంలో 2nd లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్గా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్. ఇటీవల ప్రధాని మోదీ ముంబైలోని మజ్గావ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో ప్రారంభించిన 3 యుద్ధ నౌకలు ఏవి? సో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. INS సూరత్, INS నీల్గిరి, INS వాగ్షీర్. ఈ INS సూరత్ అనేది ప్రాజెక్ట్ 15Bలో 4వ మరియు చివరి నౌక. దీనిని విశాఖపట్నం తరగతి డిస్ట్రాయర్ కేటగిరీస్లో మనం చెప్పవచ్చు. అండ్ INS నీల్గిరి అనేది ప్రాజెక్టు 17Aకి చెందిన ప్రధాన నౌక. INS వాగ్షీర్ అనేది కల్వరీ క్లాస్లోని డీజిల్ స్కార్పిన్ సబ్మెరైన్లో చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో ఇది చివరి జలాంతర్గామి. సో ఈ విధంగా 3 జలాంతర్గాములు యుద్ధ నౌకల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. 2026 జనవరిలో కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ల 28వ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సో భారతదేశం 2026 కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ యొక్క స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఆయుష్మాన్ వయా వందన యోజనకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ వాటిని గుర్తించి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.